మన సంఘస్థులకు మాస్టర్స్ డే, ఫాదర్స్ డే. అసలు ఈ రోజు ఏంటో అంత అయోమయ పరిస్థితి. తిండి తినటం, ఉండటం, మేము బాగున్నామా లేదా, అసలు ఈ రోజు ఏంటి, ప్రపంచం యొక్క భౌగోళిక పరిస్థితులు అనేది మన సంఘస్థులకు మరీ ఈ మధ్యకాలంలో విడ్డూరంగా అయిపోయింది. స్పందించటం, ఒక బాబు పుట్టినరోజు అయితే సంఘమంతయు విషయం చెప్పడానికి చేతులు రావట్లేదు. ఏదో పెద్ద ఫీలింగ్, ఈగోలు. సంఘంలో ఒక పుట్టినరోజైనా, వివాహం రోజైనా, లేకపోతే వార్షికోత్సవమైనా స్పందించాలి సంఘ బిడ్డలుగా. కానీ నేను చూస్తున్నంత మట్టుకు అసలు చలనము లేని వారిగా ఉంటున్నారు. ప్రియులారా, అది మంచిది కాదు. మనుషులము గనుక, క్రైస్తవులము గనుక లోకస్తుల కంటే ఒక స్టెప్ మనం ముందుగా ఉండాలి. ప్రేమలోను, ఒకరికొకరు పురుగులు పుట్టులోను, అన్ని విషయంలోనూ. ఓకే, అయ్యగారు మరి ఈరోజు వాక్యం తీసుకున్నారా? మరి అనుకొనిచున్నారు మీలో చాలా మంది. అయ్యగారు ఇంకా పొద్దునే ఉన్నాడేమో. ప్రియులారా, దేవుని పని చేయాలి అనే ఆశతో ఉన్నాం. ఈ వారంలో చాలా సిక్కయ్యాము ఊహించని రీతిలో. కానీ దేవుడు నాకు మంచి రెస్ట్ ఇచ్చాడు. ఫోన్ కూడా పక్కన పెట్టి మా లీడియాను, డానీని ఫోన్లు వచ్చినా అటెంప్ట్ చేయమని కొంత విశ్రాంతి దేవుడు నాకు. విపరీతమైన పరిచర్యలో విరామం లేకుండా తిరుగుతూ ఉన్నాము. సరే, దేవుడు నాకు ఒక పీస్ఫుల్ మైండ్గా నా గదిలో ఎన్నో దర్శనాలు చూశాను. ఈ 2 వారాల్లో ప్రభువును కలుసుకున్నాను, పరలోకాన్ని చూశాను, పాతాళం యొక్క పరిస్థితులు కూడా దేవుడు చూపించాడు. మృతులైన వారితో కూడా మాట్లాడారు ఈ వారంలో. మీరు నమ్మండి, దేవుడు చాలా పద్మాసు దీపంలో యోహానుతో చాలా అనుభవాలు, భవిష్యత్ విషయాలు చెప్పినట్లుగా దేవుడు నాకు చాలా ఎక్కడెక్కడికో తీసుకుపోయాడు. ఏంటి ప్రభు అంటూ చాలా మృతులైన వారితో కూడా మాట్లాడారు. అనేక ఎంతైన దర్శనములు, దేవుని కలుసుకోవటం, చాలా అనుభవాలు. వీలైతే ఒక పుస్తకం రాస్తాను, అవి అన్నీ నా మైండ్లో ఉంచుకోవాలి. సరే, ఇంకా అంతకంటే ఎక్కువగా చెప్పిన నీకు అర్థం కాదు. మంచిదండి, మీ అందరి ప్రార్థన, సహాయ సహకారాలు, దైవజనుల క్షేమం కొని మీరు ఎన్నో ప్రేమపూర్వకమైన ఆదరణలు బట్టి మేము సురక్షితంగానే ముందుకు వెళుతున్నాం. మన సంఘం గురించే ఎక్కువగా మేము ప్రార్థన, ఆరాధన, మీరు అందరూ చక్కగా ఆత్మీయముగా బలంగా ఉండాలని కోరుచున్నాం. దేవుని వాక్యంలోనికి వెళ్తున్నాం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం మొదటి నుండి కొన్ని వచనాలు చదువుకున్నాం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటను, హత్య చేయుటను, తనకు ప్రాణాధారమైనట్లు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొని ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి
పత్రికలెమ్మని అడిగెను. అడిగెను. అతడు ప్రయాణము చేయించు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ప్రభువా, నీవెవడవని అతని అడుగగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును. 8వ వచనం కూడా చదువమా. సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరిచినను ఏమీ చూడలేకపోయాను గనుక వారు అతని చేయి పట్టుకొని దమస్కులోనికి నడిపించిరి. అతడు 3 దినములు చూపులేక అన్నపానములేమి పుచ్చుకొనక ఉండెను. 3 రోజులు ఈ జీవితంలో చీకటి రోజులు. కమ్ముకుంటే ఎలా ఉంటావు? దమస్కులో ఉన్న క్రైస్తవులను, అక్కడ అననీయ ప్రవక్త కూడా ఉన్నాడు, తనకు ప్రాణాధారమైనట్లు సౌలు బయలుదేరాడు. రోమీయుడు, యూదుడు, గ్రీకు భాష ఎరిగినటువంటి వాడు, చదువు గలవాడు, అందచందము గలవాడు, జ్ఞానము గలవాడు, పండితుడు, ధైర్యశాలి, లా అండ్ ఎడ్యుకేషన్ అన్ని చట్టాలు ఎరిగిన వాడు క్రైస్తవులను హింసించుటకై బయలుదేరి వెళ్ళుచు ఉన్నాడు. తనకు ప్రాణాధారమైనట్లు ప్రధాన యాజకుడి యొక్క కూడా వెళ్ళి పౌర పట్టణ తీసుకున్నాడు. ఈ మార్గమందున్న పురుషులనైనను. ఏ మార్గమందు? యేసయ్య మార్గము. చక్కని మార్గంలో ఉన్న వారిని చంపేయడానికి బయలుదేరాడు. పరలోకానికి వెళ్ళే మార్గంలో నడిచే వారిని, చాలా మంది క్రైస్తవులను సన్మార్గంలో దేశానికి శాంతి, నెమ్మది, ఏ హాని చేయకుండా దేశాల కొరకు ప్రార్థన చేసే వారిని చంపటానికి హేతువాదులు, నాస్తికులు, అనేకమైనవి మాకు అన్నీ ఉన్నాయి చట్టాలు. మా పక్షంగా మా హిందూ దేశం, సనాతన ధర్మం, ఇంకా మేము ఏం చేసినా మీరు మీ దేశానికి, కనాన దేశము, ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళిపోండి అంటున్నారు ప్రజలు. ఇలాంటి అధికారంతో కూడిన సౌలు దమస్కులో ఉన్న మంచి మార్గంలో నడుస్తూ దేశ క్షేమము కొరకు అననీయ ప్రవక్తతో మొదటి శతాబ్దంలో ఉన్న క్రైస్తవులు క్రోడీకరింపబడి మెల్లిమెల్లిగా అభివృద్ధి పొందుతున్నారు. దేవుని రాజ్యం కట్టాలి అని వాళ్ళని చంపటానికి సౌలు బయలుదేరి చాలా రోషముతో, ద్వేషముతో, పగతో, కక్షతో, దౌర్జన్యముతో బయలుదేరి దమస్కులో ఉన్న క్రైస్తవుల మీదకి వెళుతూ ఉన్నాడు. ప్రియులారా, మార్గ మధ్యంలో ఆయనకి అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు. ప్రతి వారి జీవితంలో ఒక అకస్మాత్తు అనేది, యాక్సిడెంటల్ అనేది జరిగిందని. నీవు పగతో, పౌరుషంతో ఏమన్నా చంపటానికి, ఓ మనుషుడా, ఓవరాల్గా నేను మాట్లాడుచున్నాను, నేను ఏం చేసినా పర్వాలేదు, సమాజం మీద ఉన్న ద్వేషముతో, సంఘం మీద ఉన్న ద్వేషాలతో, మనుషుల మీద ఉన్న ద్వేషాలతో, తల్లిదండ్రుల మీద ఉన్న పగతో బయలుదేరుచున్న నీకు ఒక ఆకస్మికమైన ఒక రోజు ఏర్పడుతుంది. 3 రోజులు పడుకోవలసి వస్తుంది. 3 రోజులు కన్ను నిన్ను గానక
బెడ్ మీద ఉండవలసి వస్తుంది. సౌలు కూడా 3 దినములు అన్నపానం లేక, కంటి చూపు లేక ఎక్కడున్నాడో, ఎవరిని చంపాలని బయలుదేరాడో, ఎందుకు వెళుతున్నాడో 3 రోజులు ఆకస్మికంగా పడి ఉన్నాడు. తాను ఎక్కడున్నాడో ఆయనకే తెలియదు. ఎవరి మధ్య ఉన్నాడో, ఎవరిని చంపాలని బయలుదేరి ఆ దమస్కులోనికే వాళ్ళే ఆదరించి ఉన్నారు. 8వ వచనంలో సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరిచినను ఏమీ చూడలేకపోయాను గనుక వారు అతని చెయ్యి పట్టుకొని దమస్కులోనికి నడిపించిరి. అతడు 3 దినములు చూపు లేక, అన్నపానములేమి ఉప్పుచుకొనక ఉండే. 3 రోజులు పడి ఉన్నారు. ప్రియులరా, ఈ లోకంలో మనం ప్రేమతో జీవించాలి, కక్షతో కాదు. ఎవరి మీద నీ ద్వేషం? సేవకుడి మీద, చాలా మంది సంఘం మీదే, బయట ఉన్న వాళ్ళని వదిలేస్తారు. ఏ అన్యాయం చేయని వారి మీద ఓ పగను పెంచుకుంటూ ఉంటారు. ఏమవుతుంది? 3 రోజులు నువ్వు హార్ట్ అటాక్ వచ్చి బెడ్ మీద ఉంటే, 3 రోజులు క్యాన్సర్ వచ్చి అసలు అయోమయ పరిస్థితుల్లో నువ్వు పడి ఉంటే ఏంటి నీ జీవితం? సౌలు కూడా బయలుదేరాడు. దమస్కులో ఉన్న పరిశుద్ధుల్ని, సన్మార్గంలో నడిచేవారిని చంపటానికి అన్ని పౌర పట్టాలు పట్టుకుని బయలుదేరాడు. అకస్మాత్తుగా ప్రతి వారి జీవితంలో ఒక అకస్మాత్తు 3 రోజుల్లో అయోమయమైపోతుంది జీవితం. ప్రియుల, నీ పరిస్థితి ఏంటో తెలియదు నీకు. ఒక్క 3 రోజుల్లో మనిషి జీవితము తలకిందులైపోతుంది. నీ చదువు, నీ విద్య, నీ జ్ఞానం హాస్పిటల్లో ఐసీలో పడి ఉంటే నీ డబ్బు, నీ ఆస్తి ఏమీ అక్కడికి రాదు. పౌలు కూడా 3 రోజులు కంటి చూపు లేనివాడు అసలు ఎక్కడున్నాడో, తన చుట్టూ ఎవరున్నారో, అసలు ఎవరు పట్టుకున్నారో, ఎవరు తీసుకెళ్తున్నారో, ఎవరు ఆదరిస్తున్నారో ఆయనకి తెలియటంలా అయోమయం అయిపోయింది. తన పగ, తన ద్వేషము, విరోధ భావము ఏమైపోయింది ఆయనకు అసలు అడ్రస్ తెలియటం లేదు. నీ తల్లిదండ్రుల మీద ద్వేషమా, నీ అన్నదమ్ముల మీద, నీ తోటి సహోదరుల మీద 3 రోజులు నీవు హాస్పిటల్లోనే తెలుస్తుంది నీకు. ఇవన్నీ ఏమిటో ఒక రోజు బతికితే చాలు. యెషయా గ్రంథం 38:1 యెషయా భక్తుడు వచ్చి హిజ్కియాతో ఏమన్నాడు? నీ ఇల్లు చక్కబెట్టుకంటే అయోమయం ఇప్పుడు ఒక్క రోజులోనే. ప్రియులరా, 3 రోజులు సౌలు జీవితము అతలాకుతం అయిపోయింది. ఏ దమస్కులను, క్రైస్తవులను చంపాలని బయలుదేరాడో, చంపటం ఎలా ఉండి నేను బతుకుతానా లేదా, అన్నం పెట్టేవారు లేరు అక్కడ. 3 రోజులు ఆయన జీవితమే కొలాప్స్ అయిపోయింది. ఎంతో ఉన్నవాడు, ధనవంతుడు, భాగ్యవంతుడు, చదువు కలిగిన వాడు, కానీ 3 రోజులు కటిక చీకట్లో ఉన్నాడు, అయోమయ పరిస్థితిలో ఉన్నాడు. నేను కూడా ఇప్పుడు సమృద్ధితో ఉన్నాను, నాకేం లోటు లేదు, కారు ఉన్నాయి, బంగ్లాలు ఉన్నాయి, డబ్బు ఉన్నాయి, నాకు ఏ లోటు లేదు కనుక నాకు దేవుడు అక్కర్లేదని నువ్వు అనుకోవద్దు. ఎంత గొప్ప ధనవంతుడికైనా దేవుడు కావాలి, మార్గము కావాలి. పరలోక రాజ్యాన్ని వెతకాలి ఈ భూమి మీద ఉండగా. 3 రోజుల గురించి నేను మాట్లాడుతున్నాను. నీ జీవితంలో ఐసీలో 3 రోజులు ఉంటే నీ బ్రతికేంటో తెలిసిపోతుంది. అవును, పుట్టిమిట్లు ఆడించుకున్నా. యాపిల్ ఫోన్, స్టీవ్ జాబ్స్ పితామహుడైన కొన్ని కోట్లకు పడగలెత్తినటువంటి వాడే 3 నెలలు ఆయన హాస్పిటల్లో ఉన్నాడు. ఐఫోన్, ఇప్పుడు ఒక ఫోన్ గురించి మొత్తం దేశాలు ఉడొత్తులుపోతున్నాయి. ఏంటది? ఐఫోన్ 7 Pro
యాపిల్ ఫోన్ గురించి అనేక బీహార్ రాష్ట్రాలు అయితే తెల్లవారుజామే దాన్ని కొనుక్కోవటానికి అంట పెద్ద లైన్ అంట పట్టణంలో. అదేమన్నా ఊరికి ఇచ్చేదా? 1,50,000 పైబడే ఉన్నది. దాని పితామహుడే స్టీవ్ జాబ్స్ 3 నెలలు హాస్పిటల్లో ఉండి ఆ శబ్దాలకి మిషన్లకి ఈయన బ్రతకడు, ఇంకొక నిమిషం మనం ఆక్సిజన్ తీసేద్దామా, పల్స్ రేట్ పడిపోయింది, ఆ శబ్దాలు విని ఆయన భయపడిపోయాడు. ఇన్ని కోట్లు గడించాను, నాతో డ్రైవరు కార్యక్రమంలో ఉన్నాడు, కానీ ఇప్పుడు నాతో ప్రయాణించడానికి ఎవరు లేడే అని 3 నెలలు ఆయన గిరగిరగిలా పుట్టుకుంటూ ఇన్ని కోట్లు సంపాదించాను, కానీ నాతో ప్రయాణం చేసి మరణంలో కూడా రావడానికి ఎవరు లేరే అని ఆయన చాలా ఆ మిషన్ల శబ్దాల మధ్య మరణించాడు. ఆయన చాలా విచారిస్తున్నాడు. కొన్ని వాక్యాలు చూద్దాం. దమస్కుకు వెళ్ళుచున్న పౌలు నేను ఎలాగే ఉంటాను అనుకున్నాడు. నా విహార యాత్ర, నా దౌర్జన్యం, లేకపోతే నాకున్నటువంటి హవాలా ధనము చాలా బయలుదేరిన అతడు 3 రోజులు సూర్యుని చూడకుండా, చంద్రుని చూడకుండా, ఆకలి దప్పికలతో అలమటిస్తూ, తనతో వెళ్ళిన సైనికులు కూడా ఏమయ్యారో కూడా ఆయనకు తెలియలేదు. అయోమయ అగోమ్య గోచరముగా అయిపోయినాడు. నిర్గమాకాండం 10:3 రాత్రుల గురించి నేను మాట్లాడుతున్నాను. అవును ప్రియులారా, దేవునికి భయపడి జీవించాలి, దేవునికి లోబడి జీవించాలి. ఈ లోకంలో ఎన్ని ఉన్నా ఏమి లేకపోయినా, మనుషులతో నాకు పని లేదు, సమాజంతో పని లేదు, ప్రేమ అనురాగములతో నాకు పని లేదని నీవు వెర్రవీగి తిరుగుతున్నావేమో మనుషుడా, 3 రోజులు నిన్ను పట్టుకుంటాయి, జాగ్రత్త. 3 రోజులు అన్నపానం లేవు పౌలు గారికి, సుఖము లేదు, చీకట కమ్ముకున్నది. కానీ ఏమైపోతున్నాడు ఆయనకే తెలియదు. గొప్ప ధనవంతుడే, భాగ్యవంతుడే, తాను ఏమవుతాడో కూడా తెలియదు. అవును ప్రియులారా, అందుకని ప్రతి మనుషుడు దేవుని ప్రేమని ఎరగాలి, తోటి సహోదరులను ప్రేమించేవారుగా ఉండాలి. పగతో ద్వేషాలతో రగిలిపోతున్నారు ఈనాటి కాలంలో, ఈగోలతో. తోటి వారితో నాకు ఇంకా పని లేదు, నేను నా తిండి నా ఆహారము, మనుషుడు పరాయి మనుషులతో, కుటుంబాలతో బాంధవ్యం తగ్గిపోతూ ఉన్నది. నా డబ్బు, నా సుఖము, ఈ స్టేటస్ ఎప్పుడు ఎలాగే ఉంటుంది అనుకోవద్దు. 3 రోజుల్లో తల్లకిందులు అయిపోతాం అంతే. 3 రోజుల్లోని భవిష్యత్తు ఏమవుతుందో కూడా తెలియదు. అందుకు దేవునికి భయపడి జీవించాలి అనేది ఈరోజు సారాంశము. ప్రేమ కలిగి ఉండాలి నీ తల్లిదండ్రులు, కుమారుల పట్ల, కుమారుల పట్ల. ఆడుతో నాకు లెక్కేంటని మనుషులు చాలా వెచ్చలవిడిగా జీవిస్తున్నారు ఈ దినాల్లో. యవనస్తులు కూడా నాకేమవుతుంది, నా బలము, నా ధనము. ఇందాక ఒక తల్లి వచ్చి చెబుతున్నది, మర్డర్ కేసులో నా పొడికి ఎక్కువపోయాడండి. స్నేహితులతో వెళ్ళి బ్రాందీ బాటిల్తో కొట్టుకుని వాళ్ళలోనే 3 వీళ్ళందరూ కలిసి వాడిని పొడి చేశారు. యావజ్జీవ కారాగార శిక్ష పడి ఉన్నది. ఒక్క క్షణంలో జీవితాలు తారుమారైపోతాయి. జాగ్రత్త ప్రియులరా, విశ్వాసంతో జీవించాలి, అణుకులతో జీవించాలి, భయభక్తులు కలిగిన వారిగా జీవించాలి. ఐగుప్తీయులు తినుచు త్రాగుచు ఉన్న నిర్గమకాండంలో ఐగుప్తు రాజులం మేము, రాణులం మేము, మాకేమి లోటు ఉంటుంది, సర్వ ప్రపంచాన్ని మేము పోషిస్తున్నాం అని అనుకున్నారు ఐగుప్తీయులు. నిర్గమకాండం 10:8 3 రోజులు వారి జీవితంలో కూడా ఐగుప్తులు ఎంత ధనవంతులైనా కానీ 3 రోజులు వారిని కూడా కటిక చీకటి ఆవరించి ఉన్నది. నిర్గమ 10:21 అందుకు యెహోవా మోషేతో చెయ్యి చాపుము, ఐగుప్తు దేశం మీద చీకటి చేతికి, చిక్కని చీకటి
కమ్మున నేను మోషే ఆకాశం వైపు ఆ, తన చెయ్యి ఎత్తి ఎత్తినప్పుడు ఐగుప్తు దేశమంతయు ఐగుప్తు దేశమంతయు 3 దినములు గాఢాంధకారం అయిపోయింది. కప్పలే తింటున్నారు, రక్తమే తింటున్నారు, ఐగుప్తుని తెలియటం. 3 రోజులు కటిక చీకటి గాఢాంధకారము ఐగుప్తీలను కమ్ముకున్నది. మా ప్రపంచ దేశంలో ఐగుప్తు దేశము 2వ పెద్ద సామ్రాజ్యం. అది ఐగుప్తు సామ్రాజ్యం, బబులోను సామ్రాజ్యం, పర్షియా, రోమా సామ్రాజ్యము. ప్రపంచంలో ఈ 4 సామ్రాజ్యాలు మాదీయ పారసీక. ఐగుప్తు దేశము మాకు అసలు కరువే రాదనుకున్నారు వాళ్ళు. కటిక చీకటి అసలు మేము చూడమనుకున్నాను. ప్రియమైన వాళ్ళారా, నీ అందము చందం ఇచ్చిన దేవుని నువ్వు కనపరుస్తున్నావా? పాటలు పాడుతున్నావా? స్తుతిస్తున్నావా? నేను ఎప్పుడు ఎలాగే ఉంటాను? దేవుని స్తుతించినా స్తుతించకపోయినా నేను ఎలాగే తింటాను? చక్కగా మలిగ పొమ్మలు పరమేళ్ళు దేవునికి ఏం చేయకపోయినా పర్వాలేదు, నేను ఎప్పుడు ఎలాగే ఉంటాను అనుకోవద్దు. 3 రోజులు చాలు నీ జీవితం అతలాపతం అయిపోవటానికి. ఒక హార్ట్ అటాక్ చాలు కుటుంబం అంతా రోడ్డునెక్కేస్తుంది. ఒక పెద్ద డిజాస్టర్ చాలు నీ జీవితంలో రోడ్డెక్కేస్తారు. ప్రియులైన ప్రజలు నిత్యము భయం కలిగి జీవించాలి. అందుకే మనుషులు ప్రార్థన కలిగి జీవించాలి. దేవుని సన్నిధి. శనివారం లేదు, బుధవారం స్త్రీల కూడికి లేదు. ఎన్ని మానేసినా ఏం చేయకపోయినా దేవుడు మమ్మల్ని ఏం చేయడు. చాలా మంది వెర్రవీగి జీవిస్తున్నారండి. 3 రోజులు చాలు నీ జీవితం. ఐగుప్తు దేశం అంతా ఇశ్రాయేలీయులను కట్టిగా బానిసలుగా చేసుకున్నారు. ప్రియులరా, మోషే చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు ఐగుప్తు దేశం అంతా గాఢాంధకారం. ప్రియులరా, వాళ్ళు తడుగులాడుచున్నారు. తల్లి ఏంటో పిల్లలేంటో తెలియనటువంటి పరిస్థితులు, అయోమయమైనటువంటి పరిస్థితుల్లో, గాఢాంధకారంలో 23 వచనంలో 3 దినములు ఒకరికొకడు కనుగొనలేదు. ఎవడను తానున్న చోట నుండి లేవలేకపోయాను. తానున్న చోట నుండి అసలు ఏమవుతున్నదో 3 రోజులు. ఒక వ్యాధి చాలు మీ జీవితంలో సర్వనాశనం చేయడానికి. ఒక క్యాన్సర్ చాలు ప్రియులారా, హార్ట్ అటాకే కానీ వెళుతున్న ఒక ప్రమాదం, యాక్సిడెంట్ చాలు. జేమ్స్ విలియమ్స్ అనేటువంటి ఒక ప్రపంచ ధనవంతుడు అమెరికా దేశంలో ఉన్నాడు. ఆయనకి 160 ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఈ క్యాసినోవా, బార్లు, అనేకమైన ధన సంపన్నమైన 160 కంపెనీలు ఉన్నాయి. ఆయన అమెరికా దేశంలో బ్రూక్లిన్ బ్రిడ్జ్ మీద వెళుతూ కారు బాతపడి మందు తాగున్నాడేమో, పెద్ద ఫిల్లర్ని గుద్దేశాడంట. బ్రూక్లిన్ బ్రిడ్జ్ అంటే ఔరో బ్రిడ్జ్ లాగా అమెరికా దేశంలో చాలా పెద్దది. అర్ధరాత్రి పూట కంపెనీ ఏదో డిజాస్టర్ అయింది, తగలబడి ఉన్నదని ఫోన్ కాల్ వచ్చేటప్పటికి ఆయనే డ్రైవింగ్ చేసుకుంటూ ఒక పెద్ద ఫిల్లర్ని గుద్దేశాడు. దాని మీద కింద పడిపోయాడు. 160 ఎముకలు ఇరిగిపోయినాయి అంట ఆయనకి. ఎన్నో కంపెనీలు, ఎన్నో వేల మంది జాబ్ హోల్డర్స్, ఫ్యామిలీ. ఆయన 3 రోజులు బెడ్ మీద ఉన్నాడు. 7 మంది స్పెషలిస్టులు వచ్చారు, అన్ని ప్రపంచ దేశాల వారు. 160 ఎముకలు ఇరిగిపోయి 3 రోజులు ఆయన ఏమవుతున్నాడో తెలియదు. కానీ ఆయన భార్య జెసికా 3 రోజులు ఆయన పాదాల దగ్గర నుండి ప్రార్థన చేసినాడు. దేవుడు ఆయన ఎముకలన్నీ అద్దుకున్నట్లుగా స్వస్థపరిచాడు. ఆయన అన్నాడు, నేను బ్రతికి బయటపడ్డాను కనుక 3 రోజులు ఆ శబ్దాలు ఏమైపోయానో కోమలకి వెళ్ళిపోయాడు. ఆయన ఎముకలన్నీ ఇరిగిపోయి రక్తస్రావము. ఆ 3 రోజులు ఆయన జీవితం ఆయనకి తెలిసిపోయింది. బ్రతికి బయటపడిన తర్వాత ఆయన అన్నాడు, నాకున్న సర్వస్వంతో నేను క్రీస్తును ప్రకటిస్తాను.
మిషనరీ సేవ చేస్తాను అని అనేక బైబిల్ పంచుచు అనేక వేల మందిని సువార్త పరిచయం చేసి తన భార్యతో తనకున్న ధన సంపన్నమైన స్థితితో ఎన్నో దేశాలకు బైబిల్ని, మిషనరీల్ని, బైబిల్ యూనివర్సిటీని ఆయన స్థాపించారు. ఒక ఘట్టము నీ జీవితాన్ని మార్చాలి. ప్రియులగా యేసు ప్రభు బిడ్డలుగా మనం మారాలి. రాగద్వేషాలతో ఈ లోక పైనమంతా నీ జీవితం అంతా నడిచిపోకూడదు. 3 రోజులు అనేవి భక్తుల జీవితంలో ఏర్పడిన వాటిని నేను సంబోధిస్తున్నాను. సౌలు కూడా దమస్కులో ఉన్న వారిని చంపుటకే తనకు ప్రాణాధారమైనట్లు బయలుదేరిన అతడు 3 రోజులు పడి ఉన్నాడు. ఆ 3 రోజులు ఆయన జీవితం అర్థమైపోయింది. నా కత్తేది, నా పకేది, నేను ఎవరిని చంపాలి, అసలు నేను బతుకుతానే లేదా, నాకు అన్నపానములు పెట్టేవాడు లేరు. 3 రోజుల్లో ఆయన కటిక చీకటి అంధకారాన్ని అనుభవించాడు. పిల్లరా, క్రీస్తుకు ఉపయోగపడుతున్నావు నువ్వు. ఐగుప్తు దేశంలో కూడా ఐగుప్తీయులు అంటే ధన సంపన్నమైన రాణువులు, రాజయోగము కలిగినటువంటి వారు. మనకి డోర్ కొంచెం డ్రై అవుతుంది. అందులో మధ్యలో శివ కుమార్ కూడా మంచి వారిని నిలిచి ఉన్నారు. సంతోషం ప్రియులలో. ఐగుప్తీయులు 3 రోజులు ఏమైపోయారమ్మా? గాఢాంధకారం అయిపోయారు. ఏది తినాలో వారికి తెలియటంలా. రక్తమే తింటున్నారో, కప్పలే తింటున్నారో, పొయ్యిలో పడుతున్నారో, అసలు వారికి 3 రోజులు దేవుడు ఏంటో తెలిసి వచ్చేసి ఉన్నది. మోషే మీరు వెళ్ళిపోండి, మీ దేవుని ఆరాధించుకోండి. బాబోయ్, ఈ 3 రోజుల్లో 3 దినములు ఒకరినొకడు కనుగొనలేదు. ఎవడను తానున్న చోట నుండి మంచం మీద ఉన్నారో, కంచంలో పడ్డారో, పొయ్యిలో పడుతున్నారో, అసలు ఏమైపోతుందో 3 రోజులు సూర్యుని వారు చూడలేదు. సూర్యుని వారు ఆరాధిస్తారు ఐగుప్తీయులు. ఆ ఆరాధించే సూర్యుడు కనుమరుగైపోయాడు. సూర్యుడు, చంద్రుడు దేవుడు కాదు, దేవుని ద్వారా సృజింపబడినవి. దేవుడు భూమి ఆకాశములను సృజించాడు. నిజమైన దేవుడు ఉన్నాడు. గుడ్డివాడిగా తిరగకు. ఏ మనుషుడైనా కానీ దేవునికి ఉపయోగపడి జీవించాలి. ప్రియులారా, ఈ 100 సంవత్సరాల్లో నా ఇష్టం వచ్చినట్లు నేను జీవిస్తానంటే 3 రోజులు చాలు నీ జీవితాన్ని ఏదో ఒకటి కమ్ముకున్నది అంటే మొత్తం పరిస్థితులన్నీ తారుమారైపోతాయి. యోనా గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనంలో యోనా కూడా 3 దినములు మత్స్యం యొక్క కడుపులో ఉన్నాడు. నేను చక్కగా నినివేకి వెళ్ళమంటే దేవుడు తర్షీషు సౌఖ్యమైన పట్టణానికి వెళ్ళిపోతాను. ఈ దేవుడితో కూడా నాకు పని లేదు. దేవుడు చెప్పింది నేను చెయ్యాలా, దేవుని మాటకి నేను లోపడాలా, నాకు ఇష్టం లేదు అసలు నినివే వెళ్ళటం అనే పంతంతోటి తర్షీషుకు బయలుదేరి వెళుతున్నాడు. చాలా మంది మనుషులు దేవుడితో నాకు పని లేదు, ఆరాధన నాకు అక్కర్లేదు, వాక్యం నాకు అక్కర్లేదు, దేవుని సేవలు నాకు అక్కర్లేదు, నాకు అన్నీ ఉన్నాయి, నేను సౌఖ్యంగా ఉన్నాను అనుకుంటున్నా. 3 రోజులు చాలు నీ జీవితం కట్టిక చీకట కలుముకోవటానికి. 3 రోజులే, చనిపోయిన తర్వాత 3వ రోజు అనేది ఉంటూ ఉంటుంది. ప్రియులారా, మనము భయభక్తులు కలిగి జీవించే వారిగా ఉండాలి. అన్ని లోకంలో దేవుని కలిగి దేవుని మార్గంలో నడిచేవారిగా ఉండాలి. జోష్మణి అబ్రహాం అనేవాళ్ళు ఉన్నారు తిమ్మరాజు కాలనీలో. ఈ దసరా సెలవులకి ముదినేపల్లి వెళ్ళారు. ముదినేపల్లి వెళితే వాళ్ళు నిన్న కూర్చుని సెలవు దినాలు అయిన తర్వాత వచ్చి నాతో మాట్లాడడానికి వచ్చారు. ఆ ముదినేపల్లి హిందువుల ఇంటికి వెళ్ళారు. వాళ్ళ అన్నగారు వాళ్ళందరూ మరి బ్యాక్గ్రౌండ్ కనుక అక్కడికి వెళితే ప్రొద్దుటి ఇలా 3 పిల్లల్ని